రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. పొద్దంతా ఎండ, సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్నాయి. ఓవైపు భారీ టెంపరేచర్లు, మరోవైపు వానలు పడుతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో కోత దశకు వస్తున్న వరి, మామిడి పంటలు దెబ్బతింటున్నాయి. మరోవైపు వారం పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో వెదర్ కండిషన్స్ పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నాయి. ఎండా వానల కలబోతగా వాతావరణం మారిపోయింది. ఎండాకాలం మొదలై నెలవుతోంది. అయితే మార్చి 2వ వారం వరకు రాష్ట్రంలో ఎండల ప్రభావం అంతగా లేదు. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడ్డాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం పూట ఎండ సెగ తీవ్రంగా ఉంటున్నా సాయంత్రం 4-5 గంటల నుంచి వాతావరణం మారిపోతోంది. చల్లగా మారి వడగండ్ల వాన పడుతోంది. మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు కంట్రోల్లోనే ఉండగా ప్రస్తుతం టెంపరేచర్స్ పెరగడంతో పాటు వడగండ్లతో వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. మరికొన్ని జిల్లాల్లో కూడా అంతే స్థాయిలో టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో 40.6 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా మాచర్లలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో 40.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 40.3, నల్గొండ జిల్లా ఘన్పూర్లో 40.2, ములుగు జిల్లా ధర్మవరంలో 40.1, జగిత్యాల జిల్లా ఐలాపూర్, హన్మకొండ జిల్లా నడికుడ, ఖమ్మం జిల్లా పమ్మిలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 14 జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 39.6 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అత్యల్పంగా హైదరాబాద్ లో 38.5 డిగ్రీల టెంపరేచర్ ఉంది. రాష్ట్రంలో వచ్చే 5 రోజులు ఎండలతో పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. వడగండ్లు పడే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. పలు జిల్లాలకు 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తొలి 2 రోజుల పాటు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని చెప్పింది. ఆ తర్వాత తూర్పు, దక్షిణ జిల్లాల్లో పడతాయని చెప్పింది. హైదరాబాద్ సిటీలోనూ సాయంత్రం పూట 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. మోస్తరు వర్షాలు, వడగండ్లు పడతాయని తెలిపింది. ఏప్రిల్ 3 నుంచి ఉష్ణోగ్రతల్లోనూ మార్పు ఉంటుందని, అత్యధికంగా 5 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.